మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీస్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవాళ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, నేను 10 రోజుల క్రితం గర్భసంచి వాపు పుండికి నేను ఎలా తగ్గించుకున్నానో వీడియో చేశాను. బాగా రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో చాలామంది కామెంట్ చేస్తారండి. చాలామందికి నాకు ఈ ప్రాబ్లం ఉందండి, వాడచ్చా, మీరు కొంచెం అందులో వంట చేస్తూ చెప్పారు, మళ్ళీ ఒకసారి వీడియో చేయండి అని కోరారు. అలాగే సెకండ్ చేశాను, సెకండ్ పార్ట్ 2 చేశాను అనమాట. అందులో కూడా చాలామంది కామెంట్స్ పెట్టారండి. నేను అందుకే చెప్పాలనుకుంటున్నాను. ఇంకో నేను గచ్చకాయలు అయితే తెప్పించుకున్నాను. తర్వాత ఇంకో ఆవిడ ఏంటంటే అండి 34 ఇయర్స్ అంటండి, డిఎన్సీ చేయించుకుందట. అప్పుడే ఆగస్టులో చేయించుకుందంటండి ఆవిడ కూడా. ఇంకా బ్లీడింగ్ తగ్గలేదంట, బాధపడుతూ అయితే చెప్పింది. కానీ అమ్మ, ఈ మందు అయితే ఆవిడ వాడకూడదండి. ఎందుకంటే గెడ్డలు ఉన్నవాళ్ళు, డేట్స్ సరిగ్గా రాని వాళ్ళు మాత్రమే ఈ మందు వాడాలి తప్ప ఆల్రెడీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం ఈ మందు అస్సలు వాడకూడదు. మీరు ఏం చేయాలంటే అరటికాయలు, పచ్చికాయలు తెచ్చుకుని మొగ్గటంలో ఉంటాయి, అవి తినాలి. అలాగే దానిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, అవి రసం వేడినీటిలో కాసుకుని ఆ జ్యూస్ అయితే తాగుతూ ఉండండి. కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఇదిగోండి, నేనైతే ఇంకా చూడండి గచ్చకాయలు అయితే తెచ్చుకున్నాను. ఇవి ఏంటంటే చిన్నప్పుడు మేము గచ్చకాయలు ఆడుకునేవాళ్ళం అని కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. అప్పుడు తెలిసేది కదనమాట మాకు ఇందులో ఇంత మందు, ఇంత బాగా పనిచేసి మందు అనేసి నాకు అప్పుడైతే తెలియలేదు. కానీ ఇవి చెప్పాలంటే నాకు ఆపరేషన్ పడకుండా నన్ను సేవ్ చేసేవి. ఇదిగోండి, మా అమ్మాయి అంటుంది, నువ్వు ఆడుకోవడానికి తెప్పించుకున్నావా అని అడుగుతుంది. లేదు, మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అని నేను చెప్తున్నాను అనమాట. చిన్నప్పుడు స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి నాకైతేనే. తర్వాత వీటిలో ఏంటంటే అండి, ఆ తర్వాత ఇంకో ఆవిడ కూడా చెప్పారండి, ఇది విషయం అంట కదండి అన్నారు. ఏమంటే విషయం అయితే మేము వాడతామా చెప్పండి? వాడాం కదా. నేనైతే చూడండి వీళ్ళు దండం పెట్టుకుంటాను, ఎందుకంటే ఆపరేషన్ పడకుండా నన్ను కాపాడి నేను సంపూర్ణ ఆరోగ్యం ఉండడానికి నాకు దోహదపడుతున్నాయి ఇవి. అలాగే నాటు వైద్యం అనే కార్యక్రమంలో నేను చూసి ఇది చేసుకున్నాను మీకు చెప్పాను. కానీ ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం చూశానండి అది. నేను ఆ నెంబర్ అసలు ఆ వీడియో నా దగ్గర ఎలా ఉంటుంది, ఒక ఆవిడైతే నాకు పెట్టండి అంటున్నారు. లేదండి, నా దగ్గర అయితే ఆ వీడియో లేదండి. అది అందుకు చెప్పాలనో కొంత నేను ఈ వీడియో చేశాను, సారీ. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 1 ఇయర్ క్రితం బ్రహ్మముడి హీరోయిన్ దీపిక అని ఉన్నారు కదండి, ఆవిడ పెట్టారు చూడండి. ఇవి ఏంటంటే డేట్స్ సరిగ్గా రావట్లేదని, పీసీఓడీకి అనమాట. ఆవిడ మందు వాడాను అనేసి ఆవిడ వీడియో చేశారు. ఆవిడైతే డైరెక్ట్గా గింజల్ని పొడి చేసుకుని ప్రొద్దుటే వాటర్లో కలుపుకుని అయితే తాగేశారు ఆవిడ. నాకు డేట్స్ అయితే బాగా వస్తున్నాయని కూడా చెప్పారు. కావాలంటే మీరు ఆ వీడియోని చూడండి. మీరు అసలు భయపడవలసిన అవసరమే లేదు. చాలామంది వాడారు, మా చుట్టాల్లో కూడా చాలామంది వాడారు. అందరికీ ఒక ఆవిడకైతే ఆపరేషన్ పడిపోతుంది, ఇంక వెళ్ళిపోవాలన్న పరిస్థితిలో మా అమ్మాయి చెప్పింది, మా మమ్మీ వాడింది కదా, నువ్వు కూడా వాడచ్చు కదా అక్క అంటే, ఆ అమ్మాయి కూడా వాడితే చక్కగా తగ్గిపోయిందండి. నేను చెప్పగలను, గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను, ఇది నేను వాడాను, తగ్గింది. అలానే మీరు బలవంతంగా ఏమీ వాడొద్దు. ఇక చూడండి, పప్పు అయితే ఇలా చితక్కొట్టుకుని తీసుకోవాలి. మీకు నమ్మకం ఉంటేనే వాడండి దయచేసి. దీని గురించి గూగుల్లో అన్నిటిలో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. చాలామంది అయితే అప్పుడు మొదలు పెట్టేసుకున్నారు. వాళ్ళు వచ్చి దానిమ్మ రసం అవి కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి. అలాగే ఫుడ్ విషయంలో కూడా ఎన్వి అయితే తినకూడదండి. ఇది ఏంటంటే ఇప్పుడు నేను తయారు చేసే ముందు ఇటు గర్భసంచి వాపుకి, పుండికి, ప్లస్ డేట్స్ సరిగ్గా రావు కదా, పీసీఓడి అంటారు, వాటికి కూడా తగ్గుతుందండి ఇది. ఈ మందు రెండింటికి కలిపి నేను తయారు చేసి చూపిస్తాను, చూడండి సరిగ్గానే. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది ఏంటంటే మాకు వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట అండి ఈ వీడియో కదా. మీకు ఉపయోగపడినట్టే అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఒక్క లైక్ చేయండి, ఎంతండి, జస్ట్ ఇలా లైక్ మీద క్లిక్ చేశారంటే చాలు, ఈ లైక్ వస్తుంది. ఆ లైక్తో చాలామందికి యూజ్ అవుతుందని నేను మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నానండి లైక్ కోసం. ఎందుకంటే అందరూ చూడటం వల్ల అందరికీ యూజ్ అవుతుంది కదా. ఎంతోమంది ఇప్పుడు గర్భసంచి వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారండి.
కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం, ఎందుకంటే నా వీడియో చూసాక చాలామంది మా చుట్టాల్లో కూడా కాల్ చేసి నేను వాడతాను ఇది అంటే నేను సజెస్ట్ చేశాను. అలాగే చాలామంది కూడా కామెంట్స్లో పెట్టారు, ఏమండి మేము వాడుతున్నామండి, ఏ ఫుడ్ తినాలండి అంటే నాకైతే చాలా ఆనందం అయిపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకొని ఎన్ని బాధలు పడవలసి వస్తుందో కదండి. అవన్నీ లేకుండా ముందే ఇలా జాగ్రత్త పడినా కూడా మంచిది. మందు ఏమీ లేకపోయినా సరే ఒక 10 కాయలు తెచ్చుకుని అందులో అన్నీ కలుపుకొని చక్కగా తాగగలిగితే ఏమన్నా లోపల తెలియకుండా గడ్డల్లాంటివి ఉంటే అవన్నీ కరిగిపోతాయి అనమాట. ఒక ఆవిడైతే విషయం అండి అంటే నాకు చాలా బాధ అనిపించింది. అది ఏమీ లేదు, మనం మిరియాలని అవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి దాని పవర్ అనేది అంత ఉండదు మీకు. ప్లస్ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏమండి బయట జంక్ ఫుడ్ తిని ఇప్పుడు బజ్జీలు తింటున్నామండి, వాళ్ళు ఎన్ని రోజులు నూనె మరగబెట్టి మనకి మళ్ళీ బజ్జీలు వేస్తారు, అవి అవండి అసలైన విషయాలు. ఇవి కాదంటాను నేను. అవి అసలైన విషయాలు. అవి మానేస్తున్నామా అంటే అవి మానట్లేదు. అవే వాటి వల్లే మనకు అందరికీ ఈ పీసీఓడీలు ఇవన్నీ రావడానికి కారణం అవే అని డాక్టర్స్ చాలా ఇదిగా చెప్తున్నారు. మొన్న ఒక వీడియో చూశానండి, ఆవిడ చెప్తున్నారు జంక్ ఫుడ్ తినడం వల్ల ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రైలు ఇవన్నీ బయట తినేస్తున్నారు, అందుకే అందరికీ పీసీఓడీలు అనేవి వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారనమాట. ఇగో నేనైతే మొత్తం గచ్చికాయలన్నీ చితక్కొట్టేసుకున్నానండి. 40 కాయలు అనమాట అండి ఇవి. 40 కాయలు చూడండి, పప్పు వచ్చేసింది. ఈ పప్పుని తీసుకుని ఇప్పుడు మనం మిక్సీ చేసేస్తానమాట. ఇందులో మీకు మిరియాలు యాడ్ చేయాలని నేను అప్పుడు చెప్పాను, ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, రెండో వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడైతే మూడోసారి పార్ట్ 3లో నేను ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధగా చేస్తున్నానండి. అప్పుడంటే నేను ఎలా తప్పించుకున్నాను, ఎలా వాడాను అన్నది మీకు నోటితో మాత్రమే చెప్పేశాను. జస్ట్ కొద్దిగా మాత్రమే ప్రాక్టికల్ చూపించాను. బహుశా అందుకే మీకు అర్థం కాలేదు. అందుకని ఈసారి నేను ఏ వంట పెట్టుకోకుండా మీకు అయితే క్లియర్గా చూపించడానికి చూస్తున్నాను చూడండి. ఇంకో మిరియాలు అయితే లెక్క పెడుతున్నాను చూడండి. నేను 40 కాయలు వేసాను కదండి, ఒక్కొక్క గింజకి 3 చొప్పున లెక్క పెట్టుకోవాలి. ఇవి మిరియాలు అనేవి ఏంటనుకుంటున్నారు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ అంటే విషాన్ని కూడా కరిగించేసే శక్తి ఉంటుంది మిరియాలు. ఎప్పుడైతే మనం ఈ మిరియాలు యాడ్ చేస్తున్నామో ఇందులో ఉన్నటువంటి ఏదన్నా చెడ్డున్నా అవి శుద్ధి చేసేస్తాయి అన్నమాట. కాబట్టి మీరు అసలు భయపడక్కర్లేదు. 40 కాయలకి 120 మిరియాలు లెక్క పెట్టుకుని వేసుకున్నానండి. అలాగే ఇంకా మీకు భయం లేకుండా ఉండాలంటే ఇగో చూడండి, ఒక 2 స్పూన్లు మెంతులు కూడా వేయించిన మెంతులు యాడ్ చేస్తున్నాను. ఈ చేదనమాట అండి, మెంతుల్లో వల్ల కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి చేదనేది వెళ్ళి మన ఇన్ఫెక్షన్స్ తగ్గించేస్తుంది అనమాట. మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇంకో పసుపు అయితే చూడండి, ఇది ఆడించిన పసుపు అండి. మీరు కొన్న పసుపు మాత్రం అస్సలు వేయద్దు, దానివల్ల వేస్ట్ అండి, ఏమి పని చేయదు. మీరు కంపల్సరీ కొమ్ములు తెచ్చుకుని మిల్లిలో ఆడించుకుని ఆ పసుపు మాత్రమే వాడండి. మరి కొన్న పసుపు అయితే మాత్రం మీకు పని చేయదు, నేను గ్యారెంటీగా చెప్పగలను. చూడండి, శుభ్రంగా నేనైతే మిక్సీ చేసేసుకున్నానండి. చూడండి పసుపు కలర్లో వచ్చింది. చూడండి, ఇప్పుడు గచ్చకాయల్లో మనం మిరియాలు యాడ్ చేసాం, పసుపు యాడ్ చేసాం, మెంతులు యాడ్ చేసాం. ఇక భయం ఉంటుందంటారా? ఏమి ఉండదండి. కళ్ళు మూసుకొని పీసీఓడి ఉన్నవాళ్ళు, అంటే నెలసరిలు సరిగ్గా రాని వాళ్ళు, సిస్టులు ఉంటాయి కదండి చాలామందికి. ఇప్పుడు అందరికీ అవే సిస్టుల వల్లే నెలసరిలు సరిగ్గా రావట్లేదు అనమాట. ఆ గాలి బుడగలు ఉన్నవాళ్ళు, ప్లస్ ఇలాగ వాపు ఉన్నవాళ్ళు అందరూ కళ్ళు మూసుకుని వాడేసేచ్చండి ఇది. ఎనీ ప్రాబ్లం అసలు మేమైతే ఇంట్లో మామూలుగానే నేను వాడేస్తూ ఉంటాను. ఎందుకంటే గడ్డలని అవన్నీ మనకు తెలియకుండానే ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ మందు వాడటం వల్ల తెలియకుండానే కరిగిపోతే అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఒక 10 గింజలు తెచ్చుకుని చక్కగా పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుని, మిరియాలు యాడ్ చేసుకుని అప్పుడప్పుడు కనీసం కొంచెమైనా ప్రొద్దుట పరగడుపుని తాగితే అసలు ఏ రోగాలు రావు తెలుసండి. గచ్చకాయ వల్ల థైరాయిడ్ కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు తెలుసండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే షుగర్ కూడా రాదు అని చెప్తున్నారు. కాబట్టి మీరు అసలు భయపడొద్దు, అసలు కళ్ళు మూసుకుని వాడచ్చు. మరి మీకు నమ్మకం ఉంటేనే వాడండి. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి, ప్లస్ ఈ పొడి కూడా నేను ఎందుకు తయారు చేశానంటే ఇప్పుడు 2 ప్యాకెట్లు ఎందుకు తెచ్చానో తెలుసండి. ఒకటేమో మా అమ్మాయికి, ఇంట్లో అందరికీ, ప్లస్ ఒకటేమో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి అంతకుముందు ఇలాగే తయారు చేసి ఇచ్చానండి మందు. ఆ అమ్మాయికి నెలసరిలు కరెక్ట్గా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే తను వాళ్ళ ఫ్రెండ్కి మళ్ళీ వాళ్ళ అమ్మాయికి ఇలాగే నెలసరిలు రావట్లేదు అంటేనే తయారు చేయమని నాకు ఈ వీడియో చూశాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పిందండి మా ఫ్రెండ్. నేను అందుకని ఇది కూడా మనకి ఒక మంచి పని కదా. ఎంతండి ఓ ప్యాకెట్ తెప్పించానంటే కొంచెం మిరియాలు వేసి కొంచెం పసుపు వేసి నుంచి ఇంకో పంపించేస్తాను. ఓ ప్యాకెట్ అయితే నేను చేసేసాను, ఇప్పుడు ఇంట్లోకి సరిపోద్ది. ఇంకో ప్యాకెట్ ఉంది కదండి, ఆ ప్యాకెట్ ఏమో అమ్మాయి కోసం రెడీ చేస్తాను. ఓన్లీ ఎవరైనా ఆరోగ్యంగా ఉండటమే కదా కావాలి.
ఎంత అవుతుందో రూ. 100 అయిందేమో అండి. మిరియాలు, పసుపు, కాస్త మెంతులేసి పొడి చేసి పంపించేసానంటే ఆ అమ్మాయి చక్కగా వాడుకుందనుకోండి, హెల్త్ అనేది కంట్రోల్ అవుతుంది కదా. అలాగేనండి, ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి ఏంటంటే, ఈ మందు వాడిన అన్నాళ్ళు మాత్రం ఫ్రూట్ అనేది కంపల్సరీ తినాలండి. అందులో దానిమ్మ రసం మాత్రం విపరీతంగా తినాలి. నేనైతే రోజుకి 5, 6 కాయలు తినేసేదానండి. దానిమ్మకాయల్లో క్యాన్సర్ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి ఇది బాగా వర్క్ చేస్తుంది. మరి ఇది మాత్రం అస్సలు మీరు మస్ట్ అండ్ షుడ్గా ఒక పక్క మందు వాడుతూ ఈ దానిమ్మ రసం కూడా, దానిమ్మ గింజలు తాగండి, అలాగే దానిమ్మ రసం తాగండి. ఇవి తాగడం వల్ల మనకి చక్కగా బాడీ తొందరగా మనకి తగ్గిపోతుంది అనమాట అండి. లోపల ఇన్ఫెక్షన్ తగ్గాలంటే అలా బార్లీ వాటరు, మజ్జిగలు అవి తాగండి. కాస్త వేడి చేస్తుందని ఫీలింగ్ వచ్చిందనుకో మీకు, కంపల్సరీ ఇవన్నీ తాగుతూ ఉండండి. ఏదైనా ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే ఫ్రూట్ తిని వేసుకోవాలి తెలుసండి, లేదా పేగులకు పట్టేస్తుంది అనమాట. అలాగే ఇది కూడా కొంచెం ఇవన్నీ తాగడం వల్ల ఏంటంటే మనకి హెల్త్ అనేది తొందరగా బాగుంటుంది. ఈ 40 రోజులైనా మీరు శ్రద్ధగా తాగండి. అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాను, పీసీఓడి ఉన్నవాళ్ళు కంపల్సరీ అండి నువ్వులుండలు తినాలండి. నువ్వులుండలు తినడం వల్ల ఏమవుతుందో తెలుసా, నెలసరులు అనేవి తొందరగా కొంచెం తొందరగా మీకు క్యూర్ అయిపోయి నెలసరులు అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. పూర్వకాలం అయితేనండి మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారు తెలిసి, ఇలా ఎవరికైనా నెలసరులు రాలేదనుకోండి నల్ల నువ్వులు తెచ్చి నానబెట్టి తాగించేవారు తెలుసండి. ప్లస్ లేదంటే నల్ల నువ్వులు తెచ్చి దంచి అందులో బెల్లం వేసి రోట్లో కుమ్మి ఉండలు చేసి కంపల్సరీ తినమనేవారు అనమాట. అలా తినటం వల్ల వాళ్ళకి రెగ్యులర్ అయిపోయాయి అనమాట. అవన్నీ కడుపు నొప్పి వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ నువ్వులుండలే పెట్టేవారు. ప్రతిదానికి ఆహారాన్ని మందుగా వాడేవారు వాళ్ళు, ప్రత్యేక మందులు ఏం వాడేవారు కాదండి. అది మనకి నల్ల నువ్వులు ఇప్పుడు అయితే తినలేరు కాబట్టి నేను ఏంటంటే మా అమ్మాయి కోసం తెల్ల నువ్వులు రెడీ చేస్తున్నానండి. తనకి ఏ ప్రాబ్లం లేదు కానీ ఎందుకు ముందు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది కదా అనేసి నేను తయారు చేస్తున్నాను అనమాట. ప్లస్ ఇదిగో చూడండి, నేనైతే ఖర్జూరాన్ని ఇలా ముక్కలు కోసుకుని కాస్త శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకున్నాను. ఎందుకంటే బెల్లం బదులు ఖర్జూరం వేద్దాం కదా అని. అలానే ఏం కాదు, బెల్లం కూడా వేసుకోండి. ఇదైతే కొంచెం న్యాచురల్ కదా అనేసి నేను ఖర్జూరం యాడ్ చేస్తాను అనమాట. ఇంకా ఖర్జూరంలో కూడా ఐరన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కదా. ప్లస్ ఓ పక్కనేమో కాల్షియంకి సంబంధించిన నువ్వులు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ కంపల్సరీ మాత్రం ఈ ఈ నెలసరులు కరెక్ట్గా రాని వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళు కూడానండి, గర్భవాపులు అయ్యి ఉన్నవాళ్ళు కూడా ఇమ్యూనిటీ లేక కొంత మన బాడీలో సున్నితమైన పార్ట్స్ ఏమవుతాయంటే ఇన్ఫెక్షన్కి గురైపోతూ ఉంటాయండి. అదో కొంత మనకి. అందుకని కంపల్సరీ ఇమ్యూనిటీ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఇలా నువ్వులు ఉండలు రోజుకి ప్రొద్దుటోటి సాయంకాలం ఒకటి చక్కగా తిన్నారనుకోండి, చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక పక్క మనకి తొందరగా ఈ మందుకి మనం ఎప్పుడైతే ఈ ఫుడ్ అనేది యాడ్ చేస్తామో తొందర సపోర్ట్ అవుతుంది అనమాట. ఇమ్యూనిటీ అనేది ఎప్పుడైతే యాడ్ అవుతుందో టకటక మనకున్న ప్రాబ్లం అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి నేనైతే అప్పుడు ఏదో వంట చేసుకుంటూ చెప్పాను, ఏదో క్యాజువల్గా చెప్పాను అనమాట. అది నాకు జరిగిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు అలా కాకుండా కొంచెం ఇవన్నీ రెడీ చేసి మీకు చూపిస్తున్నానండి. ఇక చూస్తారా, అది నువ్వులుని అవిని ఇదేంటి ఖర్జూరం 2 కలిపేస్తున్నాను. అలా కాకుండా మీరు నువ్వులు కూడా మిక్సీ కొట్టేసుకోవాలనుకుంటే కొట్టేసేయండి. పొడిలా కూడా చేసుకుని నువ్వులు చిమ్మిలిలా కూడా చేసుకోవచ్చు మీరు. ఎలాంటి చక్కగా నువ్వులు కుమ్మేసుకుని అందులో బెల్లం వేసి కుమ్ముకొని నువ్వులు చిమ్మిలి చేసుకోండి, అలా కూడా చాలా బాగుంటుంది. నేనేంటి అస్తమానం అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇలా కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా కూడా చేస్తున్నాను. చూడండి, కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి కమ్మగా ఉంటుంది అనమాట. ప్లస్ ఏంటంటే అల్లం వెల్లుల్లి కూడా బాగా వాడండి మీరు. ఏదైనా సరే అది వేడి చేసేస్తుంది అంటారు, వేడి చేయాలండి. వాతం వల్లే వస్తాయి ఈ గడ్డలైనా ఏదైనా సరే. వాతం ఎక్కువైపోవడం వల్ల బాడీలో ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం వేడికి సంబంధించినవన్నీ ఎప్పుడైతే బాడీకి ఇచ్చామో ఆ వేడి వల్ల కూడా గడ్డలు అనేవి తొందరగా కరిగిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా వేడికి సంబంధించిన ఏదో ఖర్జూరం అనేది ఏదైనా వేడి ప్లస్ విటమిన్స్, ఐరన్, బ్లడ్ కూడా ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ సపోర్ట్ చేస్తుందో చక్కగా మనకి ఆ గడ్డలనేవి కరిగిపోతే పుండు అనేది తగ్గిపోతుంది. ప్లస్ అలాగే నెలసరులు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మీరు రెండిట్లకి వాడచ్చు మీరు ఈ మందు, నేను చెప్పిన మందు అనేది మీకు రెండిట్లకి కూడా వాడుకోండి. అలాగే కంపల్సరీ ఫుడ్ విషయంలో ఏదో మందు వాడేసి ఊరుకుంటే కాదు, ఫుడ్ని కూడా మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే తొందరగా మనకి ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది అనమాట.
మనకు వచ్చిన ప్రాబ్లము ఇన్ఫెక్షన్. అది ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇమ్యూనిటీ లేక కూడా ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకున్నామో, అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఫుడ్ని మనం ఎప్పుడైతే బాడీకి ఇచ్చామో, ఇమ్యూనిటీ కూడా జోడి అయ్యి ఈ రెండు కలిపి చక్కగా వర్క్ చేసేస్తాయి అనమాట. తొందరగా మనకి ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎందుకంటే కామెంట్స్ చూసి నేను అవన్నీ చెప్తున్నాను. ఇది తర్వాత ఒక ఆవిడ వచ్చి నన్ను ఫోన్ నెంబర్ అడిగారండి. కానివ్వండి, మరి యూట్యూబ్లో ఫోన్ నెంబర్ పెట్టకూడదు, పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు కాబట్టి మరి నేను ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేను. కానీ మీరు ఏ సమస్య వచ్చినా కూడా మీరు వెంటనే మెసేజ్ పెట్టండి. తర్వాత ఈ మందు వాడేటప్పుడు అండి, ఒకవేళ మోషన్స్ పట్టుకున్న కంగారు పడద్దు. ఎందుకంటే వేడి చేసి ఒక్కసారి ఏంటంటే బాడీ ఇది కొంచెం లోపల ఉన్న క్లీనింగ్ అనే ప్రాసెస్ అని మొదలుపెట్టేటప్పుడు కొంచెం మోషన్స్ పట్టుకునేప్పుడు కంగారు పడకండి. దయచేసి ఏంటంటే ఏం చేస్తారంటే ఒక 6-7 మెంతులు తీసుకోండి. మెంతులు నోట్లో వేసుకుని కాస్త మజ్జిగ వేసుకుని మింగేసేయండి. ఒక 2-3 సార్లు అలా మింగేసేయండి. వెంటనే మోషన్స్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు తగ్గిపోతే ఏమన్నా ట్యాబ్లెట్ వేసుకోండి. అంతేగాని దానివల్లే మాత్రం అనుకోకుండా మంచిది కూడా నన్ను అడిగితే. అవి అలా అవటం వల్ల కూడా మనకి తొందరగా బ్యాడ్ అంతా పోతుంది అనమాట బయటికి. కాబట్టి ఈ మందు వాడే విషయంలో మీరైతే భయపడద్దు. కానీ అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, నమ్మకం ఉంటేనే వాడండి. లేకపోతే ఇదేంటి అని ఒక అనుమానం కనుక ఉంది అంటే మాత్రం మీరు వాడద్దు. వెళ్ళి మీరు ఇంగ్లీష్ మందులు వాడండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. మీకు ఇంకా కొంచెం నమ్మకం ఉండాలంటే ఆ 2 కూడా చూడండి. గర్భసంచి వాపుకి నేను ఎలాగ తగ్గించుకున్నాను అనేది వీడియో ఒకటి చేశాను. ప్లస్ పార్ట్ 2 వీడియో కూడా చేశానండి. ఇన్ఫెక్షన్స్ అసలు ఎందుకు వస్తాయి అన్నది నేను బాత్రూమ్లు క్లీనింగ్ కోసం అవన్నీ కూడా క్లియర్గా చెప్పాను అందులో కూడా. అది కూడా మీరు ఆ వీడియో కూడా చూసారంటే మీకు క్లారిఫై వస్తుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే దీపిక గారి వీడియోలు కూడా చూడండి. అదే బ్రహ్మముడి హీరోయిన్ దీపిక గారి వీడియోలు ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి చూడండి. చూస్తే మీకు నమ్మకం అనేది వస్తుంది. ఇంకో విషయం అండి, ఇదేంటంటే దబ్బకాయ అనమాట అండి. నిమ్మకాయ పచ్చడి చూపిందాం కదా మీకు అనుకున్నాను. ఈ లోపల చుట్టాలు ఆవిడ ఏం చేశారంటే దబ్బకాయలు తెచ్చారండి, రాజమండ్రి నుంచి వచ్చారు ఆవిడ. నేనైతే దబ్బకాయ అయితే ఇంక అస్సలు చూడక్కర్లేదండి. ఇది చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ మందు వాడేటప్పుడు నిమ్మకాయ పచ్చడి అనేది కాస్త ఎక్కువ తింటా ఉండండి. పులుపు చేదు 2 కంబైండ్ కదా ఇది, మనకి తొందరగా క్యూర్ అవుతుంది. ఇక దబ్బకాయలు దొరికేంటే అసలు కళ్ళు మూసుకుని పచ్చడి పెట్టేసుకోండి. దబ్బకాయ పచ్చడి అయితేనండి ఇంకా బాగుంటుంది మీకు. ఇది ఒక మెడిసిన్ అనమాట. మనం ఇది ఫుడ్ అనుకుంటాం కానండి, తెలియకుండా ఇది ఒక మెడిసిన్ మనకి. ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని జస్ట్ ఒక రోజంతా ఊరబెట్టేసుకోండి. ఒక రోజు 2 రోజులు అంతే, నెక్స్ట్ డే కలిపేసుకోవచ్చు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా ఎంత బాగుంటుందోనండి అసలు. ఇదిగో నేనైతే ఒక సీసాలోకి ఎత్తేసుకుని ఒక రోజంతా ఊరబెట్టేశాను అనమాట. ఈవేళ మార్నింగ్ ఊరబెట్టాను అనుకోండి, ఈవేళ మార్నింగ్ చేశాను ఇది. నిన్న అనుకోండి, నిన్న మార్నింగ్ ముందు రోజు మార్నింగ్ నానబెట్టాను. మరునాడు ప్రొద్దుట తీసేసి అది చూడండి కొంచెం మెత్తబడిపోయి అందులో కారం, కాస్తంత నూనె, ఆవు పిండి కూడా కొంచెం ఒక స్పూన్ వేసానండి, కొంచెం మెంతిపిండి వేసాను, అలాగే కాస్తంత ఎల్లుల్లిపాయలు చెత్తకొట్టుకుని వేసుకుని నేనైతే పప్పు నూనె వేసుకున్నాను. ఇంకో విషయం కూడా మీకు చెప్తానండి. ఏమండి ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాము. ఈ మందు వాడిన ఈ 10 రోజులు శుభ్రంగా 40 రోజులు కాస్తంత పప్పు నూనె తెచ్చుకుని వాడుకోండి. తొందరగా మీకు క్యూర్ అయిపోతుంది. ఎందుకంటే పప్పు నూనె అనేది కూడా మెడిసినేనండి. ఇది చాలా మంచిది అనమాట ఇది. కాబట్టి నేనైతే ఇంకొన్ని పప్పు నూనె వేసుకుంటాను ప్రతి దాంట్లోని. నేను పచ్చళ్ళు అంటే కంపల్సరీ పప్పు నూనె వాడతాను. పప్పు నూనె కలిపేసుకుని ఒక కప్పులో పెట్టేసుకుని కొంచెం మెంతుల పైన వేసుకుని పచ్చడి చూడండి రెడీ అయిపోయింది. ఇలాంటి పచ్చళ్ళు అయితే రెడీ చేసుకోండి. అలాగే కాయగూరలు అనేవి కాస్త కర్రీ ఎక్కువ వాడండి, కాస్త ఉప్పు కారాలు తగ్గించుకుని, అలాగే ఆకుకూర మస్ట్ అండ్ షుడ్గా ఆకుకూరలు కూడా చాలా ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి. నేనైతే చూపిస్తాను చూడండి వీడియోలోని. ఇక చూడండి పొనగంటి కూరలు, ఇంకా తోటకూర, పుదీనా అన్నీ వాడుకోండి. చక్కగా మీరు ప్రతి ఆకుకూర మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనకి కాయగూరలు అనేవి కూడా చాలా ఎక్కువ తింటండి. చిక్కుడుకాయలని, ఆనపకాయలు, అలాగే పొట్లకాయలు, ఇంకా చాలా రకాలు ఉంటాయి, అవన్నీ కూడా వాడుకోండి. ఒక వంకాయ కంద అయితే తినొద్దు ఫ్రెండ్స్. దానిమ్మకాయలు అయితే కంపల్సరీ తాగాలి. మరి 10 సార్లు చెప్తున్నానండి మీకు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక మెసేజ్ పెట్టండి, నేను అన్నీ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.